హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి వ్లాగ్స్. ఈరోజు మరో మంచి వీడియో ఫ్రెండ్స్. ఇది సండే మార్నింగ్. వాతావరణం ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. మొత్తం మబ్బులు క్లౌడీ అయిపోయింది అంతా వాతావరణం. ఇన్నాళ్ళకి వేడి వేడి అని ఇసుక్కున్నాం, వేడితో భరించలేకపోయాం. ఇప్పుడు కొంచెం మబ్బేసింది ఫ్రెండ్స్. ఇవాళ వాతావరణం చాలా ప్లెజెంట్గా అనిపించింది. మేడ మీదకి వచ్చాను. ముందు రోజు పువ్వులు ఏరలేదు ఫ్రెండ్స్. చూడండి ఎలా విడిసిపోయి అన్నీ చెట్టుకి అలా విడిసిపోయి అందరూ గుడ్ మార్నింగ్ చెప్తున్నట్టు, ఎంతో హాయిగా పలకరిస్తున్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకు మీకు ఎలాగ అనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్. అదే వీడియో తీయాలనిపించి మేడ మీదకి రాగానే ప్లెజెంట్గా అనిపించింది ఫ్రెండ్స్. ముందు రోజు మర్చిపోయాను పూలు ఏరడం. వచ్చి చూసేసరికి అందరూ హాయ్ అని మంచి వాసన ఫ్రెండ్స్. మేడ అంతా మల్లెపూల వాసనతోనే నిండిపోయింది. మేడ మీదకి వచ్చి చూస్తే అది ఎంత ప్లెజెంట్గా అనిపించిందో వాతావరణంకి. ఈ చెట్టు అంతా పువ్వులు విడిసిపోయి, మాకు 2 చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అదొక చెట్టు, ఇదో చెట్టు, 2 మల్లి చెట్లు. ఏవి వేయను ఫ్రెండ్స్. అది విన్నాలంటే మా కౌ మెన్యూర్ ఇవన్నీ తెచ్చి వేసేదాన్ని. ఇప్పుడు ఏమి వేయట్లేదు ఫ్రెండ్స్. కరోనా నుంచి అసలు మరి ఇంకా వాటిని పట్టించుకోవడమే లేదు. అంటే బియ్యం కడిగిన నీళ్ళు ఇవి వేస్తున్నాను, పప్పు కడిగిన నీళ్ళు అప్పుడప్పుడు వేస్తాను. ఇంకా కంపోస్ట్ ఫ్రెండ్స్. ఇంట్లో కాయగూరలు అంటే వేస్ట్గా తొక్కలు అన్నీ మిగిలినవన్నీ కంపోస్ట్లా చేసి చెట్లకి అవి వేస్తుంటాను ఫ్రెండ్స్. అంతేని అప్పుడప్పుడు. కానీ ఎప్పుడు నాకు అలా నిత్యం 365 రోజులు పూస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటో రెండో పువ్వులు అలాగ ఉంటూనే ఉంటాయి చెట్టుకు మట్టుగా. ఆకు అంటే దుయ్యాలి, మరి ఆకు దుయ్యను ఫ్రెండ్స్. ఆకులు దుయ్యను, అవే చిగురు వస్తుంటాయి, అవే పోస్తుంటాయి. ఎప్పుడు అలా పోస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ మల్లి సీజన్లో అయితే బాగా కాస్తాయి. ఇంకా మిగతా అప్పుడైతే 2, 3, 4 ఎన్నో మొగ్గలు ఉంటూనే ఉంటాయి మాకు అలాగా. అంత అందంగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. పువ్వులన్నీ విడిసిపోయి ఇంకా అవి మాల కట్టి దేవుడికి వేసాను ఫ్రెండ్స్. చాలా ఆనందంగా అనిపిస్తుంది కదా ఇలాగా. మన చెట్టువే అలాగా ఏరుకొని మొక్కలు పెంచుకోవడం వల్ల మంచిదే కదా, మనకి పాజిటివ్నెస్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకైతే ఈ పువ్వులు ఏరి చూసి ఇలాగ సరదా పడుతున్నాను. ఇంట్లో ఎప్పుడు పూచినా నాకు ఎప్పటిదప్పుడే ఫ్రెండ్స్ చాలా ప్లెజెంట్గా ఫీల్ అవుతాను ఆ పువ్వులు, ఆ మొక్కలను చూసి. ఇవాళ ఇదే వీడియో ఫ్రెండ్స్ చూపిస్తున్నాను మీకు. నా గార్డెన్లో మొక్కలు చాలా ఆనందంగా ఉంటుంది. నా గార్డెన్ చూసుకొని అలాగ ఇంకా ఏమన్నా టెన్షన్స్ అలా మర్చిపోతాను నేను. అది చాలా నిజం ఫ్రెండ్స్. నాకైతే నేను నా ఎక్స్పీరియన్స్తోనే మీకు నేను చెప్తున్నాను. నాకు మొక్కలంటే చాలా ఇష్టం. నాకు ఉండే ప్లేస్ చిన్నదైనా నేను మొక్కలు వేసుకొని అలాగా పెంచుకుంటాను ఫ్రెండ్స్. ఏదో మొక్క గోళంలో, ఇంకా బయటనైతే ఇంక కిందన వేయడానికి ప్లేస్ లేదు ఫ్రెండ్స్. అన్ని మొక్కలు కానీ నిండిపోయి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నా గార్డెన్లోనికి వచ్చి అలా టైం స్పెండ్ చేస్తాను. ఈ వీడియో క్లారిటీగా కనిపించట్లేదు ఫ్రెండ్స్. కెమెరా ప్రాబ్లమ్ ఏంటో. మంచి కెమెరా ఫోన్ ఏదైనా ఉంటే సజెస్ట్ చేయండి ఫ్రెండ్స్. తీసుకోవాలనుకుంటున్నాను. కామెంట్స్లో పెట్టండి. మంచి కెమెరా ఫోన్ అయితే నేను యూస్ చేసుకోవడానికి ఉంది. కెమెరా పర్పసే తీసుకోవాలి. అదే చూద్దామనేసి ఏ ఫోన్ అయితే బాగుంటుంది కెమెరా పర్పస్. నాకైతే ఐడియా లేదు ఫ్రెండ్స్. నేను అన్నీ యూట్యూబ్లో చూసి నేర్చుకున్నవే. వీడియో ఎడిటింగ్ కూడా నాకు రాదు. అన్నీ
చిన్నపిల్లలు ఒక్కొక్క అడుగేసి అడుగులు నేర్చుకుంటున్నట్టే నేర్చుకుంటున్నాను ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియోలన్నీ చూడండి. వీడియోలు మంచి వీడియోలే ఉన్నాయి నా ఛానల్లో. నాకు ఉండే దీన్ని బట్టి నేను ఒక్కొక్కటి నేర్చుకొని పెడుతున్నాను ఫ్రెండ్స్. అన్నీ నేర్చుకుని మిగతా కొన్ని ఛానల్స్ చూసి నేర్చుకొని వీడియో ఎడిటింగ్ అది నేర్చుకొని పెడుతున్నాను ఫ్రెండ్స్. కొంచెం కష్టమే అవుతుంది కానీ ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్, ఏదో ఒకటి చేయాలని. 40+ కదా, ఒక్కరిదాని నుండే అలా టైం ఇదవట్లేదు. పిల్లలు కూడా ఇక్కడ లేరు. పిల్లలు ఉంటే పిల్లలతో టైం స్పెండ్ అయిపోయేది. ఇప్పుడు టైమ్స్ అలాగ సరిపోయేది. ఇప్పుడు ఒక్కరు ఉండడం, ఎవరు మాట్లాడడానికంటే నాకు వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళబుద్ధి అయ్యేది ఫ్రెండ్స్. ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి ఆ అలవాటు లేదు. అమ్మ అయితే నేర్పించలేదు. ఇంట్లోనే మనం చదువుకోవడం, స్కూల్కి వెళ్ళడం, ఇంటికి రావడం, అదే ఫ్రెండ్స్ మాకు. మిగతా బయటికి వెళ్ళి ఆడడం కానీ అలవాట్లేదు. వెళ్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, మాకు ఇదే పెద్ద ప్లే గ్రౌండ్ లాగా అనిపించింది. అమ్మమ్మ వాళ్ళ ఇల్లే పెద్ద ప్లే గ్రౌండ్ మాకు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే టైం పాస్ అయిపోయేది మాకు. అమ్మమ్మ వాళ్ళది అయితే పెద్ద ఫ్యామిలీ వాళ్ళకి. అలాగ అత్తలు అందరూ, మా ఆయిలు అందరూ ఉండేవారు. మాకు అలాగ టైం స్పెండ్ అయిపోయేది. బయటికి వెళ్ళి ఆడాల, బయటికి వెళ్ళి ఇంకోళ్ళతో టైం గడపాలని చిన్నప్పుడైతే ఆ ఆలోచన రాలేదు. మా బంధువులు మట్టుగా ఎక్కువ మాకు అలాగా మా అత్తయ్య వాళ్ళు, మా మామయ్య వాళ్ళు అందరూ కలిసే ఉండేవారు మా అమ్మమ్మ వాళ్ళ టైం అప్పుడు. మాకు అలాగే టైం స్పెండ్ అయిపోయేది ఫ్రెండ్స్ అందరితో. మా అత్తలు కూడా బాగా చిన్నప్పటి నుంచి మాకు బాగా అలవాటు, సరదాగా మాట్లాడడం కానీ అన్నీ. ఈ కిందన ఫ్రెండ్స్, ఇది మల్లి చెట్టు కిందన గోళంలోనే వేసాను ఫ్రెండ్స్. కొండీలా కట్టించుకొని ఇలాగ ఇందులో వేసుకున్నాను. చాలా బాగా పూస్తుంది ఫ్రెండ్స్. నాకు ఇష్టమైన నా నేస్తం అని చెప్పాలి, నా బెస్ట్ ఫ్రెండ్. ఇలా కొండి కట్టించుకొని వేసుకున్నాను ఫ్రెండ్స్. మొక్కలంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఇలాగ కట్టించుకున్నాను. చిన్న మొక్క చేసుకున్నాను మల్లి చెట్టు. ఇది అమ్మాళ్ళ ఇంటికాడ నుంచి తెచ్చేసుకున్నా. ఇంత పెద్ద వృక్షం అయిపోయింది ఫ్రెండ్స్. దీంట్లో మనీ ప్లాంట్ కూడా కలిసిపోయింది, రెండు కలిపి ఉన్నాయి. అది చూపించింది మల్లి చెట్టు, మిగతాది మనీ ప్లాంట్ అలా వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. మరి ముందు తీసాను ఫ్రెండ్స్, తీసినా మళ్ళీ వెళ్ళిపోయింది అలాగా. ఇంకొంచేసాను అలాగా. ఇంకో చెట్టు అయితే బయట ఉంది ఫ్రెండ్స్. ఇది మల్లి చెట్టు, మనీ ప్లాంట్ రెండు కలిపి ఉన్నాయి. ఇంకో చెట్టు గేట్ బయట వేసాను ఫ్రెండ్స్, మల్లి చెట్టు. దీనిదే తీసి మల్లి చెట్టు బయట వేసాను. ఇంకో చెట్టు బయట ఉంది ఫ్రెండ్స్, అది కూడా చూపిస్తాను. ఇది ఇంకో చెట్టు, ఇది సన్నజాజుల చెట్టు ఫ్రెండ్స్. అది సన్నజాజుల చెట్టు, తర్వాత మల్లి చెట్టు. ఇక్కడ బోల్డ్ చెట్లు వేసాను ఫ్రెండ్స్ ఇందులోనే బయటన. ఇందులో ఇది మల్లి చెట్టు ఫ్రెండ్స్. కెమెరా క్లారిటీ లేదు, అదే చూపిస్తుంది. మల్లి చెట్టు ఫ్రెండ్స్ ఇది. అది సన్నజాజి చెట్టు. మంచి కెమెరా ఫోన్ ఏదని చెప్పండి ఫ్రెండ్స్, తీసుకోవాలి మీకు తెలిస్తే. ఈ చెట్టు మల్లెపూలు ఇలా మాల కట్టుకొని కొన్ని దేవుడికి పెడతాను ఫ్రెండ్స్, కొన్ని నేను పెట్టుకుంటాను. నాకు చాలా ఇష్టం. ఎంత అందంగా ఉన్నాయి చూడండి. బయటనైతే మందులే వేసేస్తారు. ఇప్పుడు మొగ్గలు అంత ఫ్రెష్గా ఉండట్లేదు. మన చెట్టు కాసిన ఎంత ఆనందంగా ఉంటుంది కదా. చిన్న ప్లేస్ బట్టి గోళంలోనైనా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. చిన్న మొక్కైనా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఆ మొక్కను చూడగానే. ఇంక ఇది సీతాఫలం ఫ్రెండ్స్. చెట్టుకి కాసింది ఒకటి, అప్పుడొకటి కాస్తుంది ఫ్రెండ్స్ తనకి నచ్చినట్టుగా. కాసినప్పుడు చాలా సరదా పడతాను. పువ్వులు వస్తున్నాయి కానీ సీతాఫలం పువ్వులు ఉండట్లేదు ఫ్రెండ్స్, పడిపోతున్నాయి. ఇది ఒక్కటి నిలబడ్డది.
తీద్దాం అనుకుని క్లారిటీగా అవ్వట్లేదు తీయడానికి. ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, అడగందే అమ్మైనా పెట్టదంటారు కదా, అడుగుతున్నాను ఫ్రెండ్స్, రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇలా మనకి చెట్టు కాసిన పళ్ళు తీసుకొని ఒకసారైనా ఎక్కువ కాయకపోయినా ఒకటైనా చాలు ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడానికి. ఆ టేస్ట్ న్యాచురల్గా చెట్టుకే పండిపోయింది ఫ్రెండ్స్. చెట్టుకి పండిన వరకు ఉంచేసాను. చెట్టుకి పండిపోయింది, ఇంకా తీసేద్దామనేసి చూపిస్తున్నాను. ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. చెట్టుకి పండిపోయింది, మెత్తగా ఉంది, ఇంకా తీసేద్దామనేసి వీడియో తీసాను. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇలాగ ఏం మందులు కూడా ఏం వేయను ఫ్రెండ్స్. అవి న్యాచురల్గా అంటే ఈ సీతాఫల చెట్టు కూడా నేను వేసింది కాదు, అదే న్యాచురల్గా వచ్చింది, పుట్టింది. ఇంకా అలా ఉంచేసాను తీయడం ఇష్టం లేక. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి ఎన్ని మంచి పళ్ళు ఇస్తుందో. థ్యాంక్ యూ సీతాఫలం. ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్, చెట్టుకి పండిపోయి. ఇంకా ఇది మీకు చూపిస్తున్నాను, క్లారిటీగా తీద్దాం అనుకుంటున్నాను కానీ రావట్లేదు. ఇదే ఫ్రెండ్స్ వీడియో ఈరోజు. మరి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.